చదువుకోటానికి వెళ్ల బిడ్డ శవమై తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల గుండెకొత ఎలా ఉంటుంది? తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్లో జరుగుతోంది ఇదే. గత 24 నెలల్లో అక్షరాల 2178 మంది విద్యార్థులు విషాహారం తిని విలవిలలాడారు. కేవలం 2024లోని 7 నెలల్లోనే 8 మంది విద్యార్థులు బలయ్యారు. ఇది ప్రమాదం కాదు, ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యపు హత్యలే. బాదాపూర్ నుండి ఆదిలాబాద్ వరకు, భువనగిరి నుండి వాంకిడి వరకు ఎక్కడ చూసినా హాస్టల్లో చావు కేకలే. అన్నం గిన్నెలో పురుగులు, తాగే నీటిలో విషం. ఇదేనా పేద విద్యార్థులకు మీరిచ్చే భవిష్యత్తు? ఏసీబీ నివేదికలే చెబుతున్నాయి 92% వంటగదులు చెత్త కుప్పల్లా మారాయని, 78% నాణ్యత లేని సరుకులే వాడుతున్నారని. మరి ఆ పర్యవేక్షణ ఏది? ఆ నిధులేవి? విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత చులకనా? కడుపు నిండా అన్నం పెట్టలేని వ్యవస్థ చదువు ఏం నేర్పిస్తుంది? నిధులు విడుదల చేయండి, వంటశాలను బాగు చేయండి. లేదంటే రేపు జరగబోయే ప్రతి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ ఒక మహమ్మారిలా మారింది. 2022 నుండి 2024 మధ్య కాలంలో హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు 50% పెరిగాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందంటే సిగ్గుపడాలి. రోజుకు సగటున 3 విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. కారణం గడువు ముగిసిన సరుకులు, అపరిశుభ్రమైన వంటగదులు, శిక్షణ లేని సిబ్బంది. హైదరాబాద్ లో 118 మంది, ఆదిలాబాద్ లో 94 మంది, భువనగిరిలో ఒక చిన్నారి మరణం. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యాలు. సిఏజీ మరియు ఏసీబీ రిపోర్ట్స్ స్పష్టంగా చెబుతున్నాయి. తనిఖీలు చేయటం లేదు, లైసెన్సులు లేవు, నిధులు ఇవ్వటం లేదు అని. 27 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యార్థుల ప్లేట్లలో పురుగులు వస్తుంటే అధికారులు కళ్లు మూసుకొని కూర్చున్నారా? ఇది కేవలం ఆహార సమస్య కాదు, ఇది జీవన్మరణ సమస్య. ప్రభుత్వం ఇప్పుడే మేల్కోకపోతే ఆసుపత్రులు, శ్మశానాలు తప్ప విద్యార్థులకు దిక్కు లేకుండా పోతోంది.